విశాఖ నగరం సాగర తీరం ఉదయారుణ కాంతుల నడుమ ప్రపంచమే ఔరా అనిపించే ఒక మౌన విప్లవం ఆవిష్కృతమైంది. ఇది ఆరోగ్యానికి, ఐక్యతకు, ఆశయానికి అంకితమైన యజ్ఞం. దేశమంతటిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఒక గొప్ప సంకల్పం. యోగ్ is for everyone, beyond boundaries, beyond background. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత. One earth, one health. It is a historical day. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంతో కోట్లాది ఆంధ్రుల హృదయాలు ఒక్కటైన వేళ యోగాంధ్ర అయి ఒకే చోట ఒకే సమయంలో 3 లక్షల మందిని ఒకే శ్వాసలో ఏకం చేసిన గిన్నిస్ ప్రపంచ రికార్డుగా ఘనతకెక్కింది. 7 పదుల వయస్సు దాటిన మొక్కవోని ఆత్మవిశ్వాసం, నూతనోత్సాహంతో ఈ ఇరువురు మహానేతలు ఆ లక్షలాది యోగా సాధకులతో మమేకమైన తీరు అందరినీ అబ్బురపరిచింది. ఈ మహత్తర కార్యక్రమం ఇంత విజయవంతం కావడం వెనుక అద్భుతమైన ప్రణాళిక ఉంది. అంతకన్నా ఎక్కువగా ఒక గొప్ప సంకల్ప బలముంది. సమర్పిత భావంతో పనిచేసిన మెప్మా అధికారులు, సిబ్బంది శ్రమ ఉంది. ఈ మహాయజ్ఞంలో నేను సైతమని సంఘటిత స్ఫూర్తిని చాటారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మహిళామణులు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా ఇక్కడ పనిచేస్తున్నామండి. ఊరు వాడ యోగా సంగమ యాత్రకు ఉత్సాహంగా ఉరకలు వేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఈ మహా సంరంభంలో ప్రేరణదాయకంగా భాగస్వామ్యమయ్యింది. ఇది ఒక పూటకో ఒక రోజుకో పరిమితమయ్యే తంతుగా కాకుండా నెల రోజుల ఒక యజ్ఞంలా నిర్వహించింది మెప్మా. ఈ నెల రోజుల పాటు ప్రతి జిల్లాలో థీమాటిక్ యోగా కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ మీద యోగా ప్రోగ్రాము 5,000 మందితో నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అలాగే మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా మెప్మా ఎస్హెచ్జి మనం చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి యోగాని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఈ విశాల సంగమం వెనుక పకడ్బందీ ప్రణాళిక, దీక్షా దక్షత ఇమిడి ఉన్నదని మెప్మా సంఘటిత స్ఫూర్తి చాటింది. యోగాంధ్రను దిగ్విజయంగా నిర్వహించడం వెనుక జరిగిన కృషిలో కీలక పాత్ర వహించింది మెప్మా. యోగా దినోత్సవం కేవలం ఒక సామూహిక కలయిక మాత్రమే కాదు, సామాజిక చైతన్య కెరటం అనే భావనను ప్రతి మహిళ వారి యొక్క కుటుంబ సభ్యులతో యోగా సంగమంలో భాగస్వామ్యం కావాలని మెప్మా అధికారులు ముందుగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమం ఆవశ్యకత, పట్టణ స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యాన్ని వివరించారు. మెప్మా సభ్యులందరికీ యోగా దినోత్సవం ప్రత్యేకతను మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటికి వెళ్లి అవగాహన కలిగించారు. వారిలో ఆసక్తి కలిగించి యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా రిజిస్ట్రేషన్ చేయించి వారందరికీ క్షేత్రస్థాయిలో యోగా శిక్షణను ఇచ్చారు. ఈ నెల రోజులు జరిగిన ప్రయత్నం ఒక ఎత్తు, కార్యక్రమానికి ముందు రోజు జరిగిన ప్రణాళిక ఒక ఎత్తు. ఇన్ని రోజుల శ్రమకు తగ్గ ప్రతిఫలం కనులారా చూసే రోజు రానివచ్చింది. అధికారులు చక్కటి ప్రణాళికతో ముందడుగు వేశారు. అక్కడ ఒక పండగ వాతావరణం లాంటి జోష్ కనపడింది. మొత్తం కార్యక్రమాన్ని మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ ప్రధాన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. జిల్లాల నుండి విశాఖకు చేరుకునే మార్గాలు, అందరికీ ఆదేశాలు, పకడ్బందీగా అందే సమాచార వ్యవస్థ, జోన్ వారీగా మొహరింపు ఒక పక్క, ఆర్పీలు, మెప్మా ఫీల్డ్ స్టాఫ్ మరియు జీవీఎంసీల సూచనల మేరకు హాజరు పట్టీలు, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు, టిఫిన్ ప్యాకెట్లు వస్తున్నారా లేదా అన్న కాల్స్, బస్ ఎక్కాక చెకింగ్ అన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా గోచరించింది. అక్కడ అధికారుల లక్ష్యం ఒక్కటే, ప్రతి మహిళ వారి యొక్క కుటుంబ సభ్యులతో యోగా సంగమంలో భాగస్వామ్యం కావాలని. విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వచ్చే సంఖ్యకు సంబంధించిన అంచనాలను ముందుగా వేసుకున్నారు. వారంతా కార్యక్రమానికి సమయానికి బయలుదేరేలా బృందం నాయకులకు తగు సూచనలు చేయడంతో లక్షలాది మంది అనుకున్న ప్రకారం కార్యక్రమ స్థలానికి చేరుకోవడం విశేషం. నినాదాలు, సంతోష సంరంభాల మధ్య అందరూ ఒక పెద్ద జాతరకు వెళ్లేలా ముందుకు కదిలారు.
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉదయం 2 గంటలకి 3 గంటలకి మొబిలైజేషన్ చేస్తూ వాళ్ళని బస్సులందరినీ ఎక్కించి ఎక్కడ కూడా చిన్న ఇష్యూ లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా వెహికల్స్ అన్నిటిని కూడా వాళ్ళని ఎక్కిస్తూ వాళ్ళని సమయానికి బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ లో మొదలయ్యి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడుగున ఉండే కంప్లీట్ యాక్టివిటీ ఆ లైన్ మొత్తం కూడా మొత్తం జన సముద్రం లాగా నిండిపోయింది. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం. ఇక కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నాక ముందుగానే వారికి కేటాయించిన కంపార్ట్మెంటుల్లో ప్రవేశించారు. ఈ సందర్భంగా మెప్మా మహిళలు అనుసరించిన క్రమశిక్షణ అందరినీ అబ్బురపరిచింది. యోగా దినోత్సవంలో ఎవరు ఏ పాత్ర నిర్వహించాలి, అక్కడి యోగా క్రియలను ఎలా అనుసరించాలి తదితర అంశాలపై ముందుగానే అధికారులు మెప్మా మహిళలకు శిక్షణనివ్వడంతో కార్యక్రమంలో వారంతా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. యోగా దినోత్సవంలో పాల్గొనడం ద్వారా సాధికారతతో పాటు సామాజిక స్పృహ కూడా తమలో అవిభాజ్యమైన లక్షణమని ఎలుగెత్తి చాటారు మెప్మా మహిళా మణులు. చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ మహిళల వరకు పాల్గొని ఈ యోగా కోసం వాళ్ళకి అర్థమయ్యి మోకాళ్ళ నొప్పులు అవి ఏవి లేకుండా వాళ్ళ ఇంట్లోనే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలని కూడా నిర్ణయించుకున్నారండి. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన సీఎం నారా చంద్రబాబు నాయుడికి, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కూడా కలిపి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. యోగా దినోత్సవం కండక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు ఆరోగ్యపరంగా చాలా మంచిగా చేస్తున్నారు అంతానా గవర్నమెంట్ తరఫున. డ్వాక్రా సంఘ సభ్యులకి మాకు 21 రోజు నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి యోగా మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి కంపల్సరిగా అని చెప్పేసి మాకు ఈ వైజాగ్ నిజంగా చేసుకున్న అదృష్టము అనిపిస్తుందండి. మాకు ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే ఇతివృత్తంతో సకల మానవాళి సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం యోగా అన్న సంకల్పాన్ని సాకారం చేశారు. ఈ జూన్ 21 11వ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అద్భుతంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఎస్హెచ్జి మహిళకి, వారి కుటుంబ సభ్యులకి, కృషి చేసినటువంటి రిసోర్స్ పర్సన్స్ కి, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కి, మెప్మా ఇతర సిబ్బంది అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యోగాలో స్థానం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.